నేడు వైద్యం ఎంత ఖరీదుగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎంతో మంది పేదలు తమ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా నాణ్యమైన వైద్యం చేయించుకోలేక తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ఉచిత వైద్యం అంటే ఎవరికైనా సంతోషకర అంశమే. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉచిత వైద్య సౌకర్యం తీసుకొచ్చింది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ వయ వందన యోజన ద్వారా సంవత్సరానికి 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. ఈ పథకం కింద ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా 10 సులభమైన దశల్లో ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలో, ఈకేవైసీ పూర్తి చేసి కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళితే 70 ఏళ్లు పైబడిన వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపై అనారోగ్యం వచ్చినా ఆస్పత్రి ఖర్చుల గురించి భయపడాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్ వయ వందన యోజన ద్వారా మీకు సంవత్సరానికి 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. 2024 అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ఆయుష్మాన్ భారత్లో ఒక భాగం. దీని ద్వారా 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ఆరోగ్య బీమా కవరేజ్ వస్తుంది. ఈ కార్డు ఉంటే చాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్య సేవలు పొందొచ్చు. ఇంకో విషయానికి ఏంటంటే, ఇంతకు ముందున్న వ్యాధులన్నింటికి కూడా కార్డు తీసుకున్న మొదటి రోజు నుంచే చికిత్స అందుతుంది. ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఈ కార్డును ఎలా దరఖాస్తు చేసుకోనే ముందు ఈ కార్డు యొక్క ప్రయోజనాలను ఓసారి తెలుసుకొందాం. ఆపై కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ వయ వందన యోజన కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, ఆంకాలజీ, హెమోడయాలసిస్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ వంటి 1961 రకాల వైద్య విధానాలకు 27 మెడికల్ స్పెషాలిటీలలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. ఇందులో గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, ఎముకలు, సర్జరీలు, డయాలసిస్ వంటి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 13,352 ప్రైవేటు ఆస్పత్రులతో సహా మొత్తం 30,072 ఆస్పత్రుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం గురించి ఇంకేమైనా వివరాలు కావాలంటే 1800110770 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఈ పథకం మన సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భారం లేకుండా మంచి వైద్యం అందేలా చేస్తుంది. ఇంతటి ప్రయోజనాలున్న ఆయుష్మాన్ వయ వందన యోజన కార్డును ఎలా పొందాలి, వీటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకొందాం. ఈ కార్డు పొందేందుకు ఆయుష్మాన్ వయ వందన యోజన కార్డు పొందేందుకు 10 సులభమైన స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఆయుష్మాన్ భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ తెరిచి మీరు బెనిఫిషియరీగా లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వండి. మీ రాష్ట్రం పేరు, ఆధార్ నంబర్ వంటి వివరాలు పేర్కొనండి. ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి. ఓటీపీ వస్తుంది, దానికి అనుమతి ఇవ్వండి. అవసరమైన చోట మీ వివరాలు నింపి డిక్లరేషన్ సమర్పించండి. మీ మొబైల్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. మీ కేటగిరీ, వర్గం, పిన్ కోడ్ వంటి అదనపు వివరాలు ఇవ్వండి. మీ కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన ఇతర సభ్యులు ఉంటే వారి వివరాలను కూడా యాడ్ చేసి సబ్మిట్ చేయండి. కార్డు డౌన్లోడ్, ఈకేవైసీ పూర్తయి మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మీరు మీ ఆయుష్మాన్ వయ వందన కార్డును యాప్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మా సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి.
మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.